Tararam pam pam tararam pam pam tararam pam 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 tararam pam pam tararam pam pam tararam pam 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 tararam pam pam tararam pam pam tararam pam 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 tararam pam pam tararam pam pam tararam pam 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 tararam pam pam tararam pam. అందరికీ నమస్కారం. నేను మీ వరుణ్. వెల్కమ్ టు ది బిగ్ బాస్. నాకు తెలుసు మీరందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మన కంటెస్టెంట్స్ ఎవరని. అందుకనే మీకు మొదటి కంటెస్టెంట్ గురించి ఒక ఏవి. హాయ్ ఫ్రెండ్స్, నేను సాఫ్ట్వేర్ సాయి, హైదరాబాద్ నుంచి. నేను హైదరాబాద్లో మంచిగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటాను. రీసెంట్గానే నాకు బ్రేకప్ అయింది. దానివల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ మనకి లైఫ్ సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఛాన్స్, ఈ ఆపర్చునిటీ ఒక బెటర్ ఫ్యూచర్ అనుకుంటున్నాను. కాబట్టి ప్లీజ్ విష్ మీ అండ్ ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. సో చూసారు కదా వరుణ్ గడ్డి టీవీలో మన ఫస్ట్ కంటెస్టెంట్ ఏవి. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ కంటెస్టెంట్ సాఫ్ట్వేర్ సాయి. సాయ్, ఈ స్టేజ్ మీద ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా వేడిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ లైట్ నా మీద ఫోకస్ ఉంది, ఇంకా లైట్ హీట్ నా మీద పడుతుంది. సో సాయ్, జీవితం ప్రతి మనిషికి ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. సో ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ ఆ సెకండ్ ఛాన్స్ని యూజ్ చేసుకోవడానికి. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ. సో let's give a good applause for our Sai and let him go to the Big Boss house. సో తెలుసుకున్నారు కదా మన ఫస్ట్ కంటెస్టెంట్ గురించి. ఇంకా సెకండ్ కంటెస్టెంట్ గురించి తెలుసుకోవడం కోసం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చిటికలో వచ్చేద్దాం. మీరు డిప్రెషన్తో ఫీల్ అవుతున్నారా? ఇంకా స్ట్రెస్ కూడా? అయితే చూడండి వన్ అండ్ ఓన్లీ వైబర్ వీడియోస్ అవైలబుల్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. వెల్కమ్ బ్యాక్ టు ది బిగ్ బాస్. నేను మీ వరుణ్. సో మనం ఇప్పుడు వరుణ్ గాడి టీవీలో చూసేద్దామా సెకండ్ కంటెస్టెంట్ ఏవి. లెట్స్ సీ. హాయ్, నా పేరు నవీన్. ఐఎమ్ ది యాటిట్యూడ్ స్టార్. నాకు యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్ అన్నమాట. నేను ఏం చేసినా గెలవడం కోసమే చేస్తాను. ఎదుటివాడు ఏమైపోయినా నాకు అవసరం లేదు. ఓకే, నేను వచ్చేది బిగ్ బాస్ని గెలవడానికి. ఐ వాంట్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆ బిగ్ బాస్ టైటిల్ నా కోసమే పెట్టారు, అది నాది. ఓకే, ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు నన్ను ఏం చేయలేదు. ఓకే, ఒకవేళ చేసిన నా యాటిట్యూడ్ని తగ్గించలేదు. నేను ఓడిపోయిన యాటిట్యూడ్తోనే ఓడిపోతా. That's me. That's Naveen. I'm the best. I'm the champion. I'm the attitude. I'm the attitude star. Okay? I'm the best. So, చూసేసారు కదా వరుణ్ గారి టీవీలో మన సెకండ్ కంటెస్టెంట్ ఏవి. సో లెట్స్ వెల్కమ్ అవర్ సెకండ్ కంటెస్టెంట్ యాటిట్యూడ్ స్టార్ నవీన్. నవీన్, మరి ఎలా ఫీల్ అవుతున్నావు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నందుకు? ఎలా ఫీల్ అవుతున్నానంటే హీరోలా ఫీల్ అవుతున్నా. ఒక్కడు తిన్నాక చెప్పడా? నవీన్, నీ గురించి తెలిసిందే, యాటిట్యూడ్ స్టార్ విను. సో ఆల్ ద బెస్ట్. ఐ నో. థ్యాంక్ యూ. మరి మన బిగ్ బాస్ లాస్ట్ కంటెస్టెంట్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్, చిటికలో వచ్చేద్దాం. మీరు డిప్రెషన్తో ఫీల్ అవుతున్నారా? ఇంకా స్ట్రెస్ కూడా? అయితే చూడండి వన్ అండ్ ఓన్లీ వైబర్ వీడియోస్ అవైలబుల్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. వెల్కమ్ టు ది బిగ్ బాస్. నేను మీ వరుణ్.
మరి వెయిట్ చేయకుండా, నేను మిమ్మల్ని వెయిట్ చేయించకుండా వరుణ్ గారి టీవీలో చూసేద్దామా నెక్స్ట్ కంటెస్టెంట్ ఏవి? చూడండి. నమస్కారం అన్న, నా పేరు ప్రసాద్. నేను పల్లెటూరులో ఉంటా అన్న. నా జాబ్ ఏమి ఉండదు అన్న. నేను చేసేది ఏంది, పొద్దుగల 6 గంటలకి లేచి జొన్న గంజి ఇవన్నీ కలిపి ఆవులకి వెళ్తుంది. ఆవులని మేము తల్లిలా చూస్తాం. నాకు ఆవులే జీవితం. నేను అగ్రికల్చర్ చేస్తాను. నేను పంటలు పండిస్తా అన్న. ఇంకా ఇంట్లో ఏమైనా నా మాటే చెల్లుతుంది. ఇంకా ఇంటికి యజమానురాలు నేనే. కాబట్టి అలాంటి వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలని చాలా కలలుగా అంటూ ఉంటారు. వాళ్ళకి నేను ఒక ఆదర్శం అవ్వాలని నేను వస్తున్నా అన్న. దయచేసి నాకు బిగ్ బాస్లో ఓట్లేసి నన్ను గెలిపించండి అన్న. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. సో చూస్తారు కదా మన లాస్ట్ కంటెస్టెంట్ ఏవి. సో లెట్స్ వెల్కమ్ అవర్ లాస్ట్ కంటెస్టెంట్ ప్రసాద్. వద్దు. కాబట్టి ప్రసాద్, నువ్వు ఈ స్టేజ్ మీద ఉన్నందుకు అట్లా ఎవరు తినని చెప్పడం. సో ప్రసాద్, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఇక్కడ గెలుస్తా అన్న. గెలిచి నేను 10 మందికి ఆదర్శంగా ఉండాలనుకుంటున్నా అన్న. ఇంకా ప్రజలందరికీ నాకు వచ్చిన డబ్బుతో ఈ అగ్రికల్చర్ చేసే వాళ్ళందరికీ అందులో ఎంతో కొంత అందరికీ పంచిపెట్టాలని ఉందన్న. సూపర్ ప్రసాద్, సూపర్. You him a big round of applause. ప్రసాద్, ఆల్ ద బెస్ట్. ఇక్కడి నుంచి అలాగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళు. అలాగే అన్న. ఇంకా ఈ సీజన్లో వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుందాం. సో గుడ్ నైట్, గుడ్ ఆఫీస్, థ్యాంక్ యూ. వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అప్లాస్, మ్యూజిక్.